బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర కొనసాగుతుంది. 63 అడుగుల గణనాథుడు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనానికి తరలి వెళ్తున్నాడు. ఇక 11 రోజుల విశేష పూజలు అందుకున్న లంబోదరుణ్ణి చివరిసారిగా చూసేందుకు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు గణనాథుడు చివరి పూజ అందుకున్నాడు. ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ప్రారంభమైంది. శ్రీ దశ మహా విద్యా గణపతిగా కొలువైన ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర కోసం పగడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇక ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన వేడుకకు సర్వం సిద్ధం చేశారు. టెలిఫోన్ భవన్ సచివాలయం మీదుగా శోభాయాత్ర కొనసాగుతుంది. ఇక స్వామివారి శోభాయాత్రకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం ట్యాంక్ బండ పరిసరాలు ఎలా ఉన్నాయి? అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, ఏదైతే ఖైరతాబాద్ గణపతితో పాటు మొత్తం హైదరాబాద్ అంతా కూడా గణేష్ శోభాయాత్రతోని భక్తులతోనే కిటకిటలాడుతుంది. ఏదైతే నిన్నటి నుంచి కూడా శోభాయాత్ర కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే యాక్చువల్ గా అయితే శోభాయాత్ర ప్రారంభమయ్యేది ఈ రోజే, కానీ నిన్న కూడా భారీ ఎత్తున వినాయకుళ్ళు గంగమ్మ చెంతకు చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి చూసుకుంటే కనుక గణేష్ శోభాయాత్రకు సంబంధించి పగడ్బందీ ఏర్పాట్లయితే ప్రభుత్వం చేసింది. ఒకవైపు పోలీసు, మరోవైపు విద్యుత్తు, మరో జిహెచ్ఎంసీ, ఇలా ప్రతి శాఖ కూడా ఈ గణేష్ శోభాయాత్ర నిమజ్జన ఏర్పాట్లలో నిమగ్నమై ఉందని చెప్పొచ్చు. మొత్తంగా చూసుకుంటే గనక 19 కిలోమీటర్లు, దాదాపుగా 19 నుంచి 21 కిలోమీటర్లు భారీ ఊరేగింపు హైదరాబాద్ లో జరగబోతుంది. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు కూడా ఈ భారీ శోభాయాత్ర ఉండబోతుంది. 21 కిలోమీటర్ల ప్రాంతంలో దాదాపుగా సిటీ మొత్తం కూడా అన్ని ప్రాంతాలు కూడా శోభాయాత్ర ఒకే చోటకు చేరుకుంటాయి. ఏదైతే సామూహిక నిమజ్జనం అని ఎప్పుడైతే బాలగంగాధర్ తిలక్ స్వతంత్రోద్యమ సమయంలో తీసుకొచ్చారో ఆ పరంపరను ఇప్పటికీ హైదరాబాద్ లో కొనసాగిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఏడాది అంతకంతకు పెరుగుతున్న గణేష మండపాల సంఖ్యతో పాటుగా భక్తుల సంఖ్య పెరుగుతుంది. అదేవిధంగా ఏదైతే యూనిటీ అనేది తీసుకురావడం జరిగిందో దాన్ని కూడా కనబరిచే విధంగా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. మొత్తం 66 ప్రాంతం, అంటే ఏదైతే ట్యాంక్ బండ్ మీదకు వచ్చే గణేష మండపాలు నిమజ్జనానికి వస్తున్న వాటికి 66 ప్రాంతాల్లో కూడా మొత్తం రూట్లన్నీ కూడా మళ్లించడం జరిగింది. నిన్న ఉదయం నుంచే కూడా ఈ రూట్స్ మళ్లింపు అనే కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుని విషయానికి వస్తే గనక ఖైరతాబాద్ గణపతి ఈ రోజు ఉదయమే ప్రత్యేక పూజల అనంతరం నిమజ్జనానికి బయలుదేరింది. ఏదైతే ప్రభుత్వం ఒకవైపు 11:30కి నిమజ్జన కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్తున్నప్పుడు కూడా 12 నుంచి 2 గంటల లోపల నిమజ్జన కార్యక్రమం పూర్తి చేస్తామని చెప్పేసి ఖైరతాబాద్ గణపతి నిర్వాహకులు చెప్తున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఆ మహాగణపతి జరిగే అక్కడి నుంచి తన స్థానం నుంచి కదిలి గంగమ్మ వైపు జరుగుతున్న వేళ కొన్ని వేల మంది మహాగణపతిని తిలకించేందుకు, ఆ మహాగణపతికి బై బై చెప్పేందుకు కూడా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ 63 అడుగుల మహాగణపతిని కదిలించడం అంటే మామూలు వ్యవహారం కాదు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు ప్రతి ఏడాది చేస్తారు. ఈసారి కూడా ఆ తరహాల ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. భారీ క్రేన్ ను 4వ నంబరు దగ్గర అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గణపతి కదులుతున్న రూట్ ఏదైందో ఆ రూట్ ని మొత్తం కూడా క్లియర్ చేశారు. విద్యుత్ తీగలు జరపడం కావచ్చు, చెట్ల కొమ్మలు ముందే నరికేసి పక్కకు పెట్టేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మొన్నటి నుంచి కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఖైరతాబాద్ గణపతి మనకి టెలిఫోన్ భవన్ వద్దకు చేరుకోవడం జరిగింది. ఉదయమే ప్రారంభమైనప్పుడు కూడా చాలా నెమ్మదిగా కదులుతూ ట్యాంక్ బండ్ వైపు కదులుతూ వినాయక సాగర్ లో నిమజ్జనానికి కదులుతున్న వేళ భారీ ఎత్తున ఖైరతాబాద్ వాసులు ఒక్కటే కాదు, మొత్తం మహానగరంలో గణపతి పూజించే ఎంత మంది అభిమానులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ట్యాంక్ బండ్ వైపుకే కదులుతున్నారు. వీళ్ళంతా కూడా ముందుగా మహాగణపతి ఖైరతాబాద్ 63 అడుగుల మహాగణపతికి స్వాగతం పలుకుతూ అదేవిధంగా నిమజ్జన కార్యక్రమానికి బయలుదేరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక ప్రధానంగా ఖైరతాబాద్ గణపతి ఏ విధంగా అయితే ఎత్తులో ఫేమస్, మా బాలాపూర్ మహాగణపతి అంటేనే మనకి గుర్తుకు వచ్చేది లడ్డు వేలం పాట. ఈ లడ్డు వేలం పాటతోనే బాలాపూర్ గణపతి ఫేమస్ అయ్యాడని చెప్పొచ్చు. 1994లో ఈ వేలం పాటని ప్రారంభించిన మా బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఇప్పుడు కొన్ని లక్షలు, ఒక లాస్ట్ టైమే ఇది 24 లక్షల పైసలకు బాలాపూర్ గణపతి వేలం పాటలో భక్తులు తీసుకున్నారంటే ఈసారి అంతకు మించి ఈ
వేలంపాట ఉండబోతుంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. దాదాపు 36 మంది ఈసారి ఈ వేలంపాటలో పాల్గొనబోతున్నారు. ఈ వేలంపాటకి ఇప్పటికే బాలాపూర్ ఏరియాలో ఏదైతే బొద్రాయ్ అంటారో అక్కడికి గణేష్ చేరుకున్నారని చెప్పేసి తెలుస్తుంది. అక్కడి నుంచి కూడా వేలంపాట కార్యక్రమం కొనసాగబోతుంది. ఇక బాలాపూర్ టు వినాయక సాగర్ వైపు ఒక ఏర్పాటు అయితే, ఏదైతే హైకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ లో దాదాపుగా 73 చెరువులు, అదేవిధంగా మరో 30 పాండ్స్ జిహెచ్ఎంసి 33 తాత్కాలిక పాండ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ తాత్కాలిక పాండ్లతో పాటు 73 చెరువుల్లో కూడా ఈ వినాయక నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. ఇవన్నీ కూడా అంటే ఒకప్పుడైతే అన్ని కూడా హుసేన్ సాగర్ వినాయక సాగర్ వైపుకే నిమజ్జన కార్యక్రమం జరిగేది. ఎప్పుడైతే ఈ వినాయక సాగర్ లో లోడ్ పెరుగుతున్న కొద్దీ కూడా కాలుష్యం పెరిగిపోతుందని ఒక ఆందోళన నేపథ్యంలో ఇప్పుడు ఎక్కడికక్కడ వినాయక నిమజ్జన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే 73 నగర శివారు ప్రాంతాల్లో, అదేవిధంగా మధ్యలో కొన్ని చోట్ల చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల్లో కూడా నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అవసరమైన చోట్ల కొన్ని పాండ్స్ కూడా, తాత్కాలిక పాండ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గత వినాయక చవితి 3వ రోజు నుంచే కూడా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నప్పుడు కూడా నిన్న ఈ రోజు అనేది భారీ ఎత్తున నిమజ్జనాలు ఉండబోతున్నాయి. అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించి క్రేన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి వినాయక సాగర్ వైపు, ట్యాంక్ బండ్ వైపు దాదాపుగా 34 క్రేన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ మహా గణపతిని దర్శనం చేసుకునేందుకు నిమజ్జన కార్యక్రమానికి నగర మూల ప్రాంతాల నుంచి కూడా చాలా మంది భక్తులు తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకు ఆర్టీసీ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మెట్రో రైల్ సర్వీసెస్ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఆ మెట్రో రైలు అయితే ఈ రాత్రి 1 గంట వరకు కూడా ఆ మెట్రో సర్వీసెస్ ను నడిపిస్తున్నట్లు కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఆర్టీసీ వ్యవస్థ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మరోవైపు స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అదేవిధంగా ఏదైతే హిందూ సంఘాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మహా గణపతి గణేష్ యాత్రకు తరలి వస్తున్న భక్తులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా అటు ఆకలి కావచ్చు, నీళ్లు కావచ్చు, దప్పిక కావచ్చు తీర్చేందుకు ప్రత్యేకంగా ప్రసాద వితరణ కార్యక్రమాలు కూడా రోడ్డు పొడవునా కూడా ట్యాంక్ బండ్ వరకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా జిహెచ్ఎంసీ కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, భక్తుల కోసం నీళ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ప్రతి ఏడాది కనిపిస్తూనే ఉంది. ఈసారి మరింతగా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమై తమ వంతుగా వినాయకునికి పూజలు అందించే క్రమంలో భాగంగానే ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరోవైపు చూసుకుంటే కనుక సిటీలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ముఖ్యంగా ఈ రోజు ముస్లింల మరో పండుగ కూడా ఉంది కాబట్టి వాళ్ళ ఊరేగింపులు కూడా ఉంటాయి కాబట్టి ఈ రెండుటికి కూడా ఏ విధంగా డిస్టర్బెన్స్ కాకుండా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. మొత్తం ఏదైతే శోభాయాత్ర జరుగుతున్న ఏరియా మొత్తం కూడా భారీ ఎత్తున పోలీసులను మోహరించడం జరిగింది. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అదేవిధంగా ఎవరైతే నిర్వాహకులు ఏదైనా ఆందోళన గట్ట చేస్తే వారిని సముదాయించి చెప్పే విధంగా కూడా పోలీసులకి పూర్తి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా సిటీలో కావచ్చు, సిటీ అవుట్స్కట్స్ లో కావచ్చు, ఎక్కడ కూడా మనకి ఏ విధమైన వాంఛనీయ సంఘటన జరగకుండా యాక్షన్ అట్లాంటిది ఏమైనా జరిగితే వెంటనే చర్యలు తీసుకునే విధంగా కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక ఖచ్చితంగా ఈ మద్యం విక్రయాలు అనేది ఉంటాయి కాబట్టి మద్యాన్ని 2 రోజుల పాటు బంద్ చేయడం జరిగింది. అదేవిధంగా నిబంధనల మేరకే పూర్తి స్థాయిలో ఏదైతే కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్ననే చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా చేశాము, అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించి చేసిన ఏర్పాట్లను కావచ్చు, అదేవిధంగా ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఎక్కడైతే చెరువుల్లో జరుగుతుందో అక్కడ ఏర్పాట్లు కావచ్చు, అన్ని కూడా ప్రభుత్వం అన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించి చేసిందని చెప్పేసి కూడా మంత్రి నిన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పడం జరిగింది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.